everyone, good morning. Welcome to MB Tales and welcome to another weekend vlog. So it's Saturday morning, time 7 అవుతుంది అండ్ యాజ్ యూజువల్ మేము ఇప్పుడే లెగిసాము అండ్ మాకు సన్ రైజ్ కూడా ఇప్పుడే అవుతుంది బికాజ్ వీఆర్ డన్ విత్ ద సమ్మర్స్ ఆల్మోస్ట్ అండ్ ఫాల్లో ఉంది ప్రస్తుతానికి సీజన్. సో ఇట్స్ అ ఫాల్ సీజన్ అనమాట. అండ్ ఇంక ఇప్పుడు కొంచెము సన్ రైజ్ కూడా లేట్గా అవుతుంది అండ్ సన్సెట్ ఎర్లీగా అవుతుంది. సో 7-7:30 టైంలో అలా చీకటి పడిపోతుంది ప్రస్తుతానికి. అండ్ సన్ రైజ్ మాత్రము పోస్ట్ 6:30 అవుతుంది. అందుకనేసి 6:30 to 7-7:15 ఆ టైం వరకు అవుతుందన్నమాట. సో ఇట్స్ ద సన్ రైజ్ టైమ్ ఎట్ ద మూమెంట్. అండ్ ఇంకా లెగిసి అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము. సో ఇవాళ సాటర్డే కాబట్టి మాకు యాజ్ యూజువల్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ థింగ్స్ ఉంటాయి అండ్ ఈ వీక్ కూడా ఉన్నాయి. సో అవన్నీ చేసుకోవాలి. దట్స్ ద థింగ్ ఫర్ టుడే అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంకా బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది కదా అనేసి నేను కుకింగ్ అదంతా స్టార్ట్ చేసేసాను. ఇన్ జనరల్ అయితే మేము ఎక్కడికైనా వెళ్ళినా లేదు అంటే ఇలాగ ప్లాన్స్ ఏమన్నా ఉన్నా బయటికి వెళ్ళి వచ్చేవి. మోస్ట్లీ మేము బయట ఫుడ్ అది ప్రిఫర్ చేయమన్నమాట. మ్యాక్సిమం ఇంట్లోనే కుక్ చేసుకొని వెళ్తాము. సో అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా కూడా. సో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదా, లైక్ బయటికి వెళ్తాడు మళ్ళీ కుకింగ్ అదంతా పెట్టుకుంటే పెద్ద పనిలా ఉంటుంది, దీంతో పాటు రెడీ అయ్యి అన్నీ సెట్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చినప్పుడు అని. బట్ నాకైతే అలా అనిపించదు. నేను అన్నీ ముందే యాక్చువల్గా మాకు ప్రీ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారమే అంతా సెట్ చేసుకొని ఏదేమైనా సరే కుక్ చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్తాము మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా కూడా. సో నాకైతే అది పెద్ద పనిలా అనిపించదు, ఈజీగానే అయిపోతుంది నాకు. వాళ్ళ బేబీకి క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ సెషన్ ఉందన్నమాట. లైక్ అదొక ఈవెంట్ మార్నింగ్ 11 నుంచి 1 o'clock వరకు ఆల్ ఏజ్ గ్రూప్స్, ఓన్లీ పిల్లలకనే కాకుండా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కిడ్స్, బేబీస్, అడల్ట్స్ అందరూ. లాస్ట్ టైం నేను చూపించా కదా లైబ్రరీ, మా కౌన్సిల్లో లైబ్రరీ. సో అక్కడే అనమాట. ఇంకా జస్ట్ 5 minutes ఆఫ్ వాక్ మాకు. ఇప్పుడు అక్కడికే బయలుదేరాము. ఇంకా ఈవెంట్ చూసుకొని లంచ్కి ఇంటికి వచ్చేస్తాము. ఇంకా లంచ్ చేశాక మళ్ళీ కొద్దిగా షాపింగ్ అది చేసుకునేది ఉంది. సో చూడాలి లంచ్ అయ్యాక ఎలా ఉంటుంది అని. బికాస్ బాబు పడుకునే టైం కాబట్టి మోస్ట్లీ లంచ్ చేసి పడుకొని లెగిసాక ఈవినింగ్ మళ్ళీ వెళ్తే షాపింగ్కి వెళ్తాము. సో ఈ ఈవెంట్ మాకు ఆల్మోస్ట్ 1 month బ్యాకే తెలుసు అనమాట, ఇవాళ ఉంటుంది ఈవెంట్ అని చెప్పేసి. అందుకనేసి ఇంకా దానికి తగ్గట్టుగానే ప్రిపరేషన్స్ ప్లాన్స్ అన్నీ చేసేసుకొని రెడీ అయ్యి ఇప్పుడు వెళ్తున్నాం. అయిపోయింది ఈవెంట్, చెప్పినట్టు 1 o'clock అయిపోయింది. అండ్ ఇప్పుడు లైబ్రరీ బయట ఉన్నాము, ఇంటికి వెళ్తున్నాము. లంచ్ చేయాలి కదా, లంచ్ టైం అనేసి. ఈవెంట్ మాత్రం చాలా బాగుంది. లైక్ వాళ్ళే మొత్తం మెటీరియల్స్ అవన్నీ ఇచ్చారు క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్కి సంబంధించినవి. అండ్ యాజ్ చెప్పినట్టు పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు కాబట్టి మేము కూడా చేసాము. సో బాగా అనిపించింది యాక్టివిటీ. కంప్లీట్గా 2 hours మొత్తం కూడా జస్ట్ అలాగ ఆర్ట్స్ చేసుకుంటూ డిఫరెంట్ క్రాఫ్ట్స్ చేసుకుంటూ టైం స్పెండ్ చేయడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకు. అండ్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్చువల్గా. లైబ్రరీలో జరిగే చాలా వరకు ఈవెంట్స్, యాక్టివిటీస్ అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. సో లెట్స్ గో హోమ్. ఇంకా ఇంటికి వచ్చేసి లంచ్ చేస్తూ నేను ఎక్స్ట్రాడినరీ అటర్నీ వూ అనే ఒక కొరియన్ టెలివిజన్ సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే చాలా వింటూ వచ్చా దాని గురించి బాగుంటుంది అనేసి. సో సరే స్టార్ట్ చేద్దాము అని స్టార్ట్ చేశాను. అండ్ రియల్లీ ఇట్ వాస్ టూ గుడ్. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి. అసలు చాలా హార్ట్ వార్మింగ్ సిరీస్ ఇది. అండ్ చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంటుంది సిరీస్ అంతా కూడా. సో బాగా అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ వరకు ఎలాగో బాబు పడుకున్నాడు అనేసి ఈవినింగ్ వరకు ఇంకా నేను ఆ సిరీస్ చూసుకుంటూ కూర్చున్నాను. బాబు లెగిసేదాకా టైం ఉంది కదా అన్నట్టు. ఆల్సో నాకు బాబుతోటి అండ్ నాకున్న పనులతోటి సిరీస్ అదంతా కూడా ఎటెస్ట్ నేను కంప్లీట్ చేయడానికి అవ్వట్లేదు. అండ్ ఇట్స్ రియల్లీ టేకింగ్ ఏ లాంగ్ టైం నేను ఏదైనా సిరీస్ స్టార్ట్ చేస్తే ఫినిష్ చేయడానికి. అందుకని చాలా పిక్కిగా బాగున్నాయి అనిపించినవి మాత్రమే చూస్తున్నాను. అండ్ దోస్ ఆర్ ద ఓన్లీ వన్స్ దట్ ఐఎమ్ సజెస్టింగ్ యూ ఇఫ్ యూ వాంట్ టు వాచ్. అండ్ మీన్ వైల్ ఇంకా బాబు కూడా లెగిసాడు. ఈవినింగ్ అయిపోయింది మాకు. అందుకనేసి ఇంకా మేము స్నాక్స్ అవి ప్రిపేర్ చేసుకొని అండ్ నేను నా గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకొని షాపింగ్ పని ఉందన్నాను కదా, ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాం.
అండ్ మేము షాపింగ్కి ఈస్ట్ గేట్ సైడ్ వెళ్ళామన్నమాట. నేను వెస్ట్ గేట్ టూర్ చేసినప్పుడు చెప్పాను కదా, లైక్ మాకు టౌన్ సెంటర్కి ఈస్ట్ గేట్ అండ్ వెస్ట్ గేట్ అండ్ 2 సైడ్స్ ఉంటుంది షాపింగ్ ఏరియా అని. అండ్ ఐ నో నేను ఇంకా ఈస్ట్ గేట్ చూపించలేదు మీకు అని, బికాజ్ ఈస్ట్ గేట్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఐ రియల్లీ నీడ్ సమ్ టైమ్. సో వన్ ఫైన్ డే ఐ విల్ షో యూ ఈస్ట్ గేట్ ఎలా ఉంటుంది, మాకు షాపింగ్ ఏరియా అంతా ఎలా ఉంటుంది అటు సైడ్ అని. లిటరలీ ఎవ్రీ సింగిల్ డే మేము ఇటు వస్తాము ఈస్ట్ గేట్ సైడ్. బట్ యా, యాజ్ సెడ్ నాకు అసలు ఫిలిం చేయడానికి కుదరట్లేదు. బట్ యాజ్ సెడ్ త్వరలోనే నేను ఫిలిం చేసి చూపిస్తాను. అగైన్ సో చెప్పినట్టు బయటకు వచ్చాము. మార్నింగ్ చెప్పాను కదా, లైక్ మాకు కొంచెం షాపింగ్ పని ఉంది అదంతా అనేసి, అందుకనేసి ఇంకా లంచ్ చేసాగా వద్దాము అనుకున్నాము. బట్ రావడం కుదరలేదు అండ్ బాబు పడుకున్నాడు, మేము కూడా కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. అందుకని ఈవినింగ్ వచ్చాము, 5 o'clock అలా వచ్చాము. ఇప్పుడు మోస్ట్లీ మేము చేయాల్సిన షాపింగ్ అయితే అదంతా అయిపోయింది. సో యాక్చువల్గా మేము ఏం షాప్ చేసాము అంటే, రేపు వినయ్కి కొంచెం పని ఉండి తను లండన్ వెళ్తున్నారు. లైక్ రేపు ఉందన్నమాట. హీఈస్ వాలంటీరింగ్ ఫర్ ఎ డాగ్ షో రేపు. అందుకని టునైట్ వెళ్ళిపోయి ఇంకా రేపు ఆ షో అదంతా చూసుకొని రేపు ఈవినింగ్ రిటర్న్ అవుతారు. ఇంకా రేపు ఎలాగో సండే, అండ్ సండే బేబీకి స్విమ్మింగ్ క్లాస్ ఉంటుంది కదా, సో ఆ స్విమ్మింగ్ క్లాస్కి రేపు నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను. అందుకనేసి ఇంకా నేను దానికి కావాల్సిన స్విమ్ వేర్ అదంతా కూడా తీసుకున్నాను అన్నమాట, షాప్ చేశా. సో టుమారో ఇట్స్ గోయింగ్ టు బీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నాకు బేబీని స్విమ్ చేయించడము. చూడాలి ఎలా అవుతుంది ఏంటి అనేసి. సో అందుకనేసి ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మాల్లోకి వెళ్తున్నాము. ఆస్ట్రాలో కొంచెం గ్రాసరీ షాపింగ్ అదంతా కూడా చేసుకునేది ఉందన్నమాట. చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. ఇట్స్ గో. నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇది ఈ మాల్లో షాప్స్ అవన్నీ కూడా మ్యాక్సిమం 6 వరకే ఓపెన్ ఉంటాయి, ఆ తర్వాత క్లోజ్ అయిపోతాయి అనేసి. సో అందుకనేసే మీరు చూస్తే అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి. మేము ఈవినింగ్ 6 తర్వాతే వెళ్ళాము ఆ రోజు ఆస్టాకి. ఆస్టా మాత్రము సాటర్డే ఈవినింగ్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకా మేము ఆస్టాకి వచ్చాక అసలు ఫాల్ కలెక్షన్, విమెన్ వేర్ ఎస్పెషల్లీ ఎంత బాగుందంటే, బికాజ్ ఇట్స్ అ ఫాల్ సీజన్, సో ఫాల్ అండ్ వింటర్ కలెక్షన్ మొత్తం కూడా వచ్చేసిందనమాట. అండ్ దే ఆర్ టూ ప్రెటీ అండ్ సో బ్యూటిఫుల్ డ్రెస్సెస్. అవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి చూడడానికి. మా దగ్గర ఏంటంటే మేము ఉండే ఏరియాలో విమెన్కి చాలా బాగా దొరుకుతాయి కలెక్షన్. సీజన్ టు సీజన్ చేంజ్ అయినప్పుడల్లా కూడా కలెక్షన్ అదంతా కూడా చాలా ఫ్రెష్గా బాగుంటుంది. వేరేస్ మెన్కి మాత్రమే అంత బాగా దొరకవు. సో ఒకవేళ మేము మెన్కి షాప్ చేయాలి అంటే మాకు బై బస్ 1 hour జర్నీ చేసి వెళ్ళే ప్లేసెస్ లేక్ సైడ్ కావచ్చు, లేదంటే సౌత్ ఎండ్ సైడ్ కానీ వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. బట్ లుక్ ఎట్ ఆల్ దీస్ కలర్స్, అసలు ఎంత బాగున్నాయో. ఫాల్ అంటే ప్రాపర్ ఫాల్కి సంబంధించిన కలర్స్. అండ్ ఐ రియలీ లైక్ దిస్ క్వాడ్రా షర్ట్. సో అందుకనేసి దాట్స్ ద వన్ విచ్ ఐ హ్యావ్ పిక్డ్ అనమాట. అండ్ ఆల్సో ఐ లైక్ ద అదర్ వన్స్ ఆల్సో. లైక్ మీరు చూస్తే ఇక్కడ ఈ స్పూకీ ఇది కూడా బాగుంది. అంటే హాలోవిన్ థీమ్లో కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ షాపింగ్ అయ్యాక మేము ఆటోమేటిక్ చెక్అవుట్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. మేబీ వన్ డే ఐ రియల్లీ నీడ్ టు షో యూ హౌ దిస్ ఆటోమేటిక్ చెక్అవుట్ వర్క్స్ హియర్ అనమాట. మనం బిల్ చేసుకునేది. యా, ఐ షో యూ దాట్ ఆల్సో. యాక్చువల్గా నాకు మీకు చాలా చూపించాలని ఉంది, కానీ నాకున్న కొద్దిపాటి టైంలో కుదరట్లేదు. బట్ మెల్లిమెల్లిగా కుదుర్చుకొని మీకు అన్నీ చూపిస్తాను. ఇంటికి వచ్చాక యాజ్ యూజువల్ మళ్ళీ డిన్నర్ పనులు అన్నీ స్టార్ట్ చేసేసాము, కుక్ చేసుకోవడము అదంతా. అండ్ ఇంకా ప్యారలల్గా వినయ్ కూడా అన్నీ సర్దుకొని రెడీ అయ్యి బయలుదేరిపోయారు లండన్కి. బికాజ్ చెప్పాను కదా డాగ్ షో ఉంది నెక్స్ట్ డే అనేసి. అందుకని అండ్ దట్ స్టార్ట్స్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5 o'clock అలాగా. అందుకని తను బిఫోర్ నైటే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా డిన్నర్కి పప్పు చేశాను కదా అనేసి నేను వడియాలు వేపాను. డూ లెట్ మీ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ లైక్ మీ. నేను అసలు పప్పు కానీ పప్పుచారు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే నాకు కంపల్సరీ వడియాలు ఉండాలి, లేదు అంటే అదేదో ఇన్కంప్లీట్ మీల్లా అనిపిస్తుంది. సో మీరు కూడా నాలాగేనా? ఒకవేళ నాలాగే అయితే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇంకా కుకింగ్ అదంతా చేసేసాక ఐ ట్రైడ్ ద షర్ట్ దట్ ఐ హ్యావ్ పర్చేస్డ్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫిట్టింగ్ కావచ్చు, కలర్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్ ఆన్ మీ. అండ్ ఇంకా నేను బాబునే ఉన్నాం కదా, నెక్స్ట్ డే పొద్దున్నే మళ్ళీ లెగాలి అనేసి డిన్నర్ అదంతా త్వరగానే చేసేసాము. ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవన్నీ మడత పెట్టుకుంటూ యాజ్ యూజువల్ నేను చెప్పిన ఎక్స్ట్రాడినరీ అటర్నీ సిరీస్ చూసుకుంటూ కొంచెము సేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఎర్లీగా స్టార్ట్ అవుతాం కదా అనేసి మేము ఎర్లీగానే పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే అసలు ఎలా జరిగింది, ఏం చేసాము అనేది తెలుసుకోవాలి అంటే డూ స్టే ట్యూన్డ్. నేను అది కూడా వ్లాగ్ చేశాను అండ్ ఐ విల్ పోస్ట్ ఇట్ సూన్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు MV Tales. I will see you in the next video. Bye bye.